నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య. సిఐడి ఛార్జ్ షీట్, జత్వానీ జాణతనం, మరి ఆ ముగ్గురు ఐపీఎస్ల సంగతి ఏంటి అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. కాదంబరి జత్వానీ 2024 ముందైతే ఎవరికి తెలియదు. ముంబై బేస్డ్ యాక్టర్ అని చెప్పి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలలకే కాదంబరి జత్వానీ పేరు మారుమ్రోగిపోయింది. ఎందుకని అంటే ఒక ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఆవిడని వేధింపులకు గురి చేశారు. ఆవిడని అక్రమంగా అరెస్టు చేసి రూల్స్కు వ్యతిరేకంగా వెళ్ళి అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చి, బాంబే వెళ్ళి అక్కడ అరెస్టు చేసి మరీ విజయవాడకు తీసుకొచ్చి ఇక్కడ వేధింపులకు గురి చేశారు, ఆవిడని అక్రమంగా నిర్బంధించారు అని చెప్పేసి అనేక వార్తా కథనాలు మనం విన్నాం. అయితే అప్పుడు మరి జత్వానీ బాధితురాలు అవుతుంది కదా. కానీ మరి ఇప్పుడు నీ టైటిల్లో ఏంటి జత్వానీ జాణతనం అని చెప్పేసి పెట్టావు అని చెప్పి మీరు నన్ను అడగొచ్చు. ఆ జాణతనం ఏంటి? అసలు జత్వానీ బాధితురాలా బాధ్యురాలా? ఐపీఎస్ అధికారులు బాధ్యుల, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, ఏ కేసు ఏం చెప్తోంది అని చెప్పి పూర్తి డీటెయిల్స్ నేను మీకు తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే కాదంబరి జత్వానీ, ప్రస్తుతం ఈమె కేసులో వచ్చిన డెవలప్మెంట్ ఏంటి అంటే ముంబై నటి కాదంబరి జత్వానీ వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా సిఐడి ఆరోపించింది. ఈ మేరకు కోర్టులో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. విద్యాసాగర్ ఫిర్యాదులో క్రిమినల్, కుట్ర, బలవంతపు వసూళ్లు, మోసం, ఫోర్జరీ, బెదిరింపుల ఆరోపణలతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో 2024 ఫిబ్రవరి 2వ తేదీన జత్వానీ, ఆమె తండ్రి సురేంద్ర కుమార్, తల్లి ఆశ, సోదరుడు అంబరీష్పై కేసు నమోదైంది. దీనిపై ఫిర్యాదు చేపట్టిన సిఐడి విజయవాడ 4వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు ఛార్జ్ షీట్ సమర్పించింది. గుజరాత్కు చెందిన కాదంబరి నరేంద్ర కుమార్ జత్వానీ 2009లో మిస్ గుజరాత్ కిరీటాన్ని గెలుచుకుంది. సినిమాల్లో నటించేందుకు ముంబైకి చేరి ఆమె అక్కడ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కుక్కల విద్యాసాగర్కు పరిచయం అయింది. తన పేరు నటాషా అని, మొబైల్ ఫోన్ పోయిందంటూ జత్వానీ మాటలు కలిపారు. తాను వైద్య విద్యార్థిని అని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని తెలిపారు. తర్వాత ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడటంతో హోటల్కు వెళ్లారు. తెలిసిందే సన్నిహిత సంబంధాలంటే ఏంటో అందరికీ, నేను విడమర్చి చెప్పక్కర్లేదు. హోటల్కి ఎందుకు వెళతారో కూడా చాలామందికి తెలిసిందే. సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు తీసి ఆయన్ను బ్లాక్మెయిల్ చేశారు. ఇదేం ఫ్యాంటసీయో నాకు అర్థం కాదు. పెట్టుకున్నదే అక్రమ కనెక్షను, పెట్టుకోకూడని కనెక్షను. మరి ఆ పెట్టుకోకూడని కనెక్షన్లో ఈ ఫోటోలు తీసుకునే ఫ్యాంటసీ ఏంటో ఇరుక్కుపోవటానికి తప్పితే ఇవి ఎందుకు చేస్తారో ఏంటో వాళ్ళకే తెలియాలి. మరి కుక్కల విద్యాసాగర్ ఎందుకు చేశారు కానీ ఆయన గట్టిగానే ఇరుక్కుపోయినట్టున్నారు జత్వానీ చేతిలో. ముంబై సినీ పరిశ్రమలో చాలామంది తాను చెప్పినట్టు విని డబ్బులు జమ చేస్తుంటారని, తన సోదరుడు అంబరీష్ దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, ఆయనకు అండర్ వరల్డ్తో సంబంధాలు ఉన్నాయని, తన మాట వినకుంటే ఆయన ఇండియాకు వచ్చాక ప్రాణాలు తీస్తానని కాదంబరి హెచ్చరించారు. 2013 మే 14న 1,00,000, అలాగే 2015 అక్టోబర్లో 50,000, 2015 మార్చి ఏప్రిల్లో 4.20 లక్షలు, 2018లో 1,00,000, అలాగే 2023లో మరో 1,50,000 విడతల వారీగా విద్యాసాగర్ నుంచి 6.70 లక్షలు వసూలు చేశారు. కొన్నిసార్లు తన ఖాతాలో, ఇంకొన్నిసార్లు తన తల్లి ఖాతాలో కలిపి ఉన్న జాయింట్ అకౌంట్కు డబ్బు జమ చేయించుకున్నారు. విద్యాసాగర్ని బెదిరించడానికి 11 సెల్ ఫోన్ నెంబర్లు ఉపయోగించారు అని అందులో పేర్కొంది సిఐడి. అయితే 2023 సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య ఆర్ట్ గ్యాలరీ పేరిట 1 కోటి ఇవ్వాలన్న డిమాండ్తో బెదిరింపులను జత్వానీ తీవ్రతరం చేసినట్లు వెల్లడించింది. ఫోన్లు చేసి వ్యక్తిగత ఫోటోలు బయట పెడతానని, అత్యాచారం కేసు పెడతానని బెదిరించినట్లుగా తెలిపింది. కాల్ డేటా, బ్యాంకు లావాదేవీల రికార్డులు, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను కోర్టుకు సమర్పించింది. అయితే ఫిర్యాదుదారు ఆరోపించినట్లుగా 1.32 కోట్లు ఆమె వసూలు చేశారనడానికి అన్ని ఆధారాలు లభించలేదని తెలిపింది. అలాగే ఆమె కుటుంబ సభ్యుల పాత్రపై ఆధారాలు ఇంకా లభించలేదని సిఐడి పేర్కొంది. మొత్తం మీద కొంత మొత్తంలో అయితే, అంటే 1,32,00,000 కాకపోయినా కొంత మొత్తంలో అయితే వసూలు చేసింది అని చెప్పేసి ఆరోపణలు అయితే ఆవిడ ఎదుర్కొంటుంది. సిఐడి ఈ మేరకు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. అప్పుడు కుక్కల విద్యాసాగర్ విషయంలో ఈవిడ బాధ్యురాలవుతుంది, బాధితురాలు కాదు. అతన్ని ట్రాప్ చేసింది, సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలు సఫలమైన తర్వాత హోటల్కి తీసుకువెళ్ళింది. ఇద్దరు సన్నిహితంగా ఉండి అచ్చికబుచ్చుకలాడుకున్న టైంలో కావన మరి ఫోటోలు తీసుకుంది. ఆ ఫోటోల్ని ఉపయోగించే విద్యాసాగర్ని బెదిరించి
ఇలా తన అకౌంట్లోకి తన పేరు తన తల్లి పేరు కలిసి ఉన్న జాయింట్ అకౌంట్లోకి కూడా డబ్బులు కొట్టించుకుంది అని చెప్పేసి మొత్తం సిఐడి పోసగుచ్చినట్టు ఛార్జ్షీట్లో దాఖలు చేసింది అని చెప్పి మనకి సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. మొత్తం మీద జత్వాని కుక్కల విద్యాసాగర్ కేసులో బాధితురాలు కాదు. అయితే ఆవిడ బాధితురాలు ఎక్కడైంది అని అంటే ఇదిగోండి ఇక్కడైంది. పోలీసు అధికారులు ఆవిడ మీద కేసు పెట్టొచ్చు, కానీ రూల్స్ ప్రకారమే పెట్టాలి. రూల్స్ని అధిగమించి అవుట్ ఆఫ్ ది బాక్స్ కేసులు పెట్టడానికి వీల్లేదు, అరెస్టులు చేయడానికి వీల్లేదు. అలా అని చెప్పి అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఎలా పడితే అలా వేధిస్తానంటే కూడా చెల్లదు. చట్ట ప్రకారమే ఉండాలి ప్రతిదీ కూడా. చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని మీరి మేమేమైనా చర్యలు తీసుకుంటాము అనంటే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అలాగే విశాల్ గున్ని, కాంతిరాణ టాటా ఎలా అయితే అనుభవిస్తున్నారో కర్మ అలా అనుభవించక తప్పదు అనేది ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసరు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా అర్థం చేసుకుని తీరాలి. వీళ్ళు ముగ్గురే కాదు, ఈ ఐపీఎస్లు ముగ్గురే కాదు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అప్పటి గవర్నమెంట్ చెప్పడం వల్లే వాళ్ళు ఇలా చేశారని చాలా కథనాలు 2024 నుంచి మనం ఇప్పటి వరకు వింటూనే ఉన్నాం. అయితే అప్పటి గవర్నమెంట్లోని కొంతమంది పెద్దలు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది చెప్పేది ఏంటంటే కూటమి సర్కారు ఈ పోలీస్ అధికారుల్ని వేధించడానికే జత్వానీని ఒక అస్త్రంగా వాడుకుంది అని చెప్పేసి. నిజానికి జత్వానీని ఒక అస్త్రంలాగా వాడుకోవాలి అని కూటమి సర్కారు భావిస్తే ఈ కేసుని డైల్యూట్ చేసేయచ్చు కదా. కాదంబరి జత్వాని విద్యాసాగర్ని వేధించి డబ్బులు వసూలు చేసింది, ఆమె అకౌంట్కి డబ్బులు పడ్డాయి అనే విషయాన్ని డైల్యూట్ చేసేయచ్చు. సిఐడి అధికారుల్ని చేతిలోకి తీసుకొని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా అయితే సిఐడి చీఫ్ సునీల్ కుమార్ని అడ్డం పెట్టుకుని రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయించినా, లేకపోతే చాలామంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల్లో జనసేన పార్టీ సానుభూతి పరుల మీద కేసులు పెట్టించినా ఎలాగైతే ఇబ్బంది పెట్టిందో సిఐడి అధికారులను లేకపోతే పోలీస్ అధికారులను చేతిలోకి తీసుకొని వాళ్ళని అడ్డం పెట్టుకుని ఎలాగైతే వేధించిందో ఇప్పుడు కూటమి సర్కారు కూడా అదే విధంగా జత్వానీ మీద ఉన్న కేసుని డైల్యూట్ చేసి ఉండొచ్చు, కానీ చెయ్యలేదు. ఈ కేసుగానే ఉంచింది. అలాగే పోలీస్ అధికారుల మీద ఏదైతే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని జత్వానీని వేధించారనే కేసు ఉందో దాన్ని అలాగే కొనసాగిస్తోంది. ఎప్పుడైతే జత్వానీ కేసు తెర మీదకి వచ్చిందో కాంతిరాణ టాటాని, విశాల్ గున్నిని, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఈ ముగ్గురిని కూడా సస్పెండ్ చేసింది. ఆ వ్యవహారం ఏంటో కూడా మీకు నేను ఒకసారి గుర్తు చేస్తాను. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో సస్పెండ్ అయిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు చంద్రబాబు సర్కారు షాక్ ఇచ్చింది. అప్పట్లో ఇది 2025కు సంబంధించిన న్యూసే, కానీ మీకు గుర్తు చేయడానికని ఇదే పెట్టాను నేను. ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సిపి కాంతిరాణ టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్ను మరో 6 నెలలు పొడిగించింది. సో ఇది 2025లో జరిగింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. 25 సెప్టెంబర్ 2025 వరకు వారి సస్పెన్షన్ను పొడిగిస్తున్నట్టు సిఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2025లో ఇది జరిగింది కదా, ఇప్పటికీ కూడా వాళ్ళ సస్పెన్షన్లోనే ఉన్నారు. అయితే ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులే కాకుండా ఇంకా కొంతమంది పోలీస్ అధికారులు ఏం చేశారంటే తమ మీద పెట్టిన ఈ జత్వానీ కేసుని క్వాష్ చేయాలి అని చెప్పేసి హైకోర్టుని ఆశ్రయించారు. అలాగే తమ మీద ఉన్న సస్పెన్షన్ని ఎత్తివేసి తమని విధుల్లోకి కూడా తీసుకోవాలి అని చెప్పేసి కోర్టును కోరారు. అయితే ఈ కేసుని పరిశీలించిన గౌరవ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఈ కేసులో ఎటువంటి విచారణ ఫర్దర్గా చేపట్టవద్దు, వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ అంటే ఎవరి మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు, ఎవరిని విచారించవద్దు అని చెప్పేసి కేసుని అలా సస్పెన్షన్లో ఉంచింది. విచారించవద్దు, అలాగే దీన్ని ముందుకు ఎక్కడ తీసుకువెళ్ళదు అని చెప్పేసి తాము ఉత్తర్వులు ఇచ్చే వరకు, కోర్టు నుంచి సరైన ఉత్తర్వులు ఇచ్చే వరకు దీన్ని ప్రొసీడ్ చేయొద్దు అని చెప్పేసి ఆపింది. సో ఇంకా ఆ కేసు అలాగే ఉంది. అది కంటిన్యూ అయితే మరి ఏం జరుగుతుంది? ఐపీఎస్ అధికారుల మీద ఉన్న సస్పెన్షన్ని ఎత్తివేస్తారా, లేకపోతే ఆ సస్పెన్షన్ అలాగే కొనసాగించవచ్చు? ఎందుకంటే రూల్స్కి వ్యతిరేకంగా ఈ ఐపీఎస్ అధికారులు బిహేవ్ చేశారు. జత్వానీని అరెస్టు చేయాలి అని చెప్పేసి ఆవిడ మీద కేసు పెట్టకముందే ముంబై వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసుకోవడం అనేది మరి నిజంగా నేరమే కదా. ఆవిడ కుటుంబ సభ్యుల్ని అరెస్టు చేసి ఇక్కడికి తీసుకొచ్చి వివిధ రకాలైన కేసులు ఆవిడ మీద పెట్టడం సరే. ఇక్కడ ముంబై నటి కాదంబరి జత్వాని
విద్యాసాగర్ని బెదిరించి, కుక్కల విద్యాసాగర్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవమే అయితే మరి ఆవిడ మీద ఫోర్జరీ కేసు కూడా పెట్టింది అప్పటి ప్రభుత్వం. మరి అదేమైంది? దాన్ని కూడా విచారించాలి, దాన్ని కూడా లోతుగా దర్యాప్తు చేయాలి. ఇప్పటి ప్రభుత్వం దాన్ని కూడా లోతుగా దర్యాప్తు చేసి ఈ ఫోర్జరీ కేసులో నిజాలెంత, జత్వానీ నిజంగానే ఫోర్జరీ చేసి ఇబ్రహీంపట్నంలోని స్థలాన్నో లేకపోతే ఆ ఫ్లాట్లను అమ్మడానికి ట్రై చేశారా లేదా అనే విషయాల్ని, లేదంటే ఇది వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందా, అప్పటి ఐపీఎస్ అధికారుల్ని లేదా పోలీస్ అధికారుల్ని లేదా సిఐడి అధికారుల్ని ఉపయోగించుకొని, ఎవరిని ఉపయోగించుకొని ఈ కేసులు పెట్టించారు, దీనిలో ఎవరెవరి పాత్ర ఉంది, ఐపీఎస్ అధికారులా లేకపోతే పోలీస్ అధికారులా లేకపోతే సిఐడి అధికారులా, ఇవన్నీ కూడా తేల్చాల్సిన అవసరం ఉంది ఇప్పటి కూటమి సర్కారు. సో ఫర్దర్గా ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే వేచి చూడాలి. కానీ ఐపీఎస్ అధికారులు కావచ్చు లేదా పోలీస్ అధికారులు కావచ్చు, ఎవరైనా సరే, ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే, నాయకులు చెప్పిన దానికి ప్రతిదానికి తల ఊపుతూ వెళితే చాలా ఇబ్బందుల్లో పడతారు, చాలా చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆంజనేయులు, పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరాణ టాటా ఎలాగైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకిలాగానే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సో మొత్తం మీద డ్యూటీ లాగా చేస్తే బాగుంటుందేమో. మహా అయితే ట్రాన్స్ఫర్ అవుతారు, నాయకులు చెప్పిన మాట వినకపోతే ఒక చోట నుంచి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ అవుతారు, అంతే తప్ప ఒక ఉద్యోగంలో నుంచి ఇంకో ఉద్యోగంలోకి వెళ్ళరు కదా. పోలీస్ ఆఫీసరు పోస్ట్ మ్యాన్ అవ్వడు కదా. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో మొత్తం మీద జత్వానీ కేసు అయితే మరోసారి తెర మీదకి వచ్చింది, సంచలనంగా మారింది. ఏం జరగబోతోందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.